ఒబెసిటీ ప్రమాదకరంగా మారిందా? తాజాగా ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ఎందుకు దీన్ని అంత ప్రముఖంగా ప్రస్తావించారు? అంతేకాదు, భారతదేశంలో ఊబకాయంపై పోరాటంలో 10 మందితో ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేనిది దేశ ప్రధాని ఊబకాయంపై ఆందోళన వ్యక్తం చేయడం ఏంటి? ఒబెసిటీతో దేశ ప్రజల ఆరోగ్యం డేంజర్లో పడనుందా? అసలు ప్రధాని మాటలకు అర్థమేంటి? ఒబెసిటీని నిర్మూలించకపోతే భారత్కొచ్చే నష్టమేంటి? మోదీ ఏర్పాటు చేసిన టీంలో ఎవరెవరున్నారు? వీళ్ళు ఏం చేయబోతున్నారు? దేశ ప్రజలు తమ ఆరోగ్యం కోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? భారతదేశాన్ని భయపెడుతున్న ఉబకాయం, మనం తినే తిండిలోనే పొంచి ఉన్న ప్రమాదం, మార్పు రాకపోతే దేశానికే ముప్పు, భవిష్యత్ చేజారకముందే ప్రధాని పిలుపు. अधिक वजन या मोटापा कई तरह की परेशानियों को, बीमारियों को भी जन्म देता है। हम सब मिलकर छोटे छोटे प्रयासों से इस चुनौती से निपट सकते हैं। जैसे एक तरीका मैंने सुझाया था, खाने के तेल में 10% की कमी करना। విన్నారుగా, ఏకంగా దేశ ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉబకాయం హద్దుమీరిందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు డాక్టర్లు, హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పడం వింటూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోడీ మనసులో మాట విన్న తర్వాతైనా రాబోయే కాలం ఎంత ప్రమాదకరంగా మారబోతుందో అర్థమైందా? దేశంలో ఉబకాయం సమస్య విపరీతంగా పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 23న ఆల్ ఇండియా రేడియో ద్వారా నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారని, ప్రతి 8 మందిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమవుతున్న ఉబకాయం సమస్యపై యుద్ధం ప్రకటించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జనవరి 28న డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో కూడా ప్రధాని మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అధిక వంట నూనె ఉబకాయానికి కారణమవుతుందని తెలిపారు. అయితే ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ 3 ప్రముఖ వ్యక్తుల అనుభవాల్ని కూడా షేర్ చేశారు. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్తో పాటు ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టి సందేశాలు పంచుకున్నారు. నీరజ్ చోప్రా తన అథ్లెట్ ట్రైనింగ్ ప్రారంభించక ముందు అధిక బరువుతో ఉన్నానని, దానిపై స్పోర్ట్స్ శిక్షణలో పోరాటం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వేయించిన ఆహార పదార్థాలు నివారించాలని నీరజ్ చోప్రా సూచించారు. ఇక 2 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన జరీన్ కూడా తన అనుభవాన్ని వెల్లడించారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ఎక్కువ నూనె పదార్థాలు తీసుకున్నప్పుడు ఆమె బాక్సింగ్ రింగ్ లో త్వరగా అలసిపోయేదాన్నని చెప్పారు. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. డాక్టర్ దేవిశెట్టి కూడా ఉబకాయం ప్రమాదాన్ని నొక్కి చెప్పారు. హెల్దీగా ఉండడానికి నూనె తగ్గించాలని సూచించారు. అయితే ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదేనా? ఖచ్చితంగా కాదు అని అందరికీ తెలుసు. ప్యాకెట్ ఫుడ్స్ నుండి టిన్నుల కొద్ది నూనె పోసి వండిన స్ట్రీట్ ఫుడ్, నోరూరించి జంక్ ఫుడ్ మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. కొందరికైతే నీసు లేనిదే ముద్ద కూడా దిగదు. రోజువారీ కూరల్లో వేపుడు తప్పనిసరి కూడా. ఇలా రోజువారీ తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరం లేని విధంగా అధిక మొత్తాన్ని ఆరగిస్తున్నాం. నిజానికి వారసత్వంగా వస్తున్న మన భారతీయ ఆహారంలో అంతగా హాని కలిగించే పదార్థాలు తక్కువే. అయితే ఇప్పుడు చాలా కుటుంబాల్లో విదేశీ ఆహారపు అలవాట్లు పెరిగాయి. దీనికి తోడు ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ పేరుతో రకరకాల పదార్థాలు కలుపుకొని జీర్ణ వ్యవస్థను పాడు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంట్లో వండి ఆహారం కంటే బయట దొరికి జంక్ ఫుడ్ పెద్దవాళ్లు తినడమే కాకుండా చిన్న పిల్లలకు కూడా పరిచయం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి కదా అనుకుంటూ దాదాపు రెగ్యులర్ గా హాని కలిగించి ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీనివల్ల షుగర్, బీపీ లాంటి దీర్ఘకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందుకే ప్రధాని మోడీ ఈ సమస్యను వ్యక్తిగతంగా కాదు, సామాజిక సమస్యగా పరిగణించాలన్నారు. फिट और हेल्दी नेशन बनने के लिए हमें ओबेसिटी की समस्या से निपटना ही होगा। एक स्टडी के मुताबिक आज हर 8 में से 1 व्यक्ति ओबेसिटी की समस्या से परेशान है। बीते वर्षों में ओबेसिटी के मामले दोगुने हो गए हैं,
लेकिन इससे भी ज्यादा चिंता की बात यह है कि बच्चों में भी मोटापे की समस्या 4 गुना बढ़ गई है। WHO का डेटा बताता है कि 2022 में दुनिया भर में करीब 250 करोड़ लोग ओवरवेट थे, यानी आवश्यकता से भी कहीं ज्यादा वजन था। ఉబకాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రధాని మోడీ సూచించారు. మనం తినే ఆహారంలో 10% వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని కూడా చెప్పారు. వీటిపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు 10 మందితో ఒక టీంని నామినేట్ చేసినట్లు మోడీ వెల్లడించారు. నేరుగా వారందరి పేర్లను ప్రధాని స్వయంగా పేర్కొన్నారు. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరితో పాటు యువ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ నటులు దినేష్ లాల్ యాదవ్, మోహన్ లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధామూర్తిని ప్రధాని మోడీ నామినేట్ చేశారు. ఇకపై ఈ 10 మంది దేశవ్యాప్తంగా ఉబకాయం తగ్గించడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా వంట నూనె వాడకాన్ని తగ్గించాలని దేశ ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు. ఆ మధ్య దేశంలో వంట నూనె దొరక్క ప్రజలు ఎలా బాధపడ్డారో మనమంతా చూసాం. ఒక్క ప్యాకెట్ నూనె కోసం ఆరాటపడ్డారు జనాలు. ఇక అప్పటి నుంచి రేట్లు కూడా పెరిగాయి. అయినా నూనె వాడకం మాత్రం తగ్గనే లేదు. ప్రపంచంలో వంట నూనె దిగుమతి చేసుకునే దేశాల్లోనే ఇండియానే ముందుంది. ఇంత స్థాయిలో ఆహారంలో నూనె వాడుతుంటే ఉపకాయం రాక ఏమొస్తుంది? ప్రస్తుతం ప్రపంచంలో భారత్ మధుమేహ రాజధానిగా మారుతుందని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దేశంలో పెరుగుతున్న మధుమేహం, ఒబెసిటీని ఎలా తగ్గించాలి? భారతదేశంలో సాంప్రదాయ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని చేసేవి కావు. ఎందుకంటే భారతీయ ప్రధాన ఆహారంగా గతంలో చిరుధాన్యాలు అధికంగా ఉండేవి. అయితే అవి ఇప్పుడు చాలా ఖరీదైనవిగా మారాయి. సామాన్యుడు మిల్లెట్లు కొనలేని పరిస్థితి ఉంది. వీటి స్థానంలో వరి బియ్యం, గోధుమలు భర్తీ అయ్యాయి. ఇక హరిత విప్లవం పేరుతో విపరీతంగా పెరిగిన హానికర హైబ్రిడ్ కూరగాయలు తప్ప మరో దారి కూడా లేదు. గతంలో సహజంగా పండించే కూరగాయలు తినే పరిస్థితి నుండి ఇప్పుడు ఆర్గానిక్ ప్రాడక్టులు ప్రత్యేకంగా అమ్మకం పెట్టిన గతి వచ్చింది. అయితే ఈ పరిస్థితికి ప్రభుత్వాన్ని నిందించడం సబబే అయినా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. లేకపోతే భారతదేశం అతి త్వరలోనే ప్రపంచానికి మధుమేహ రాజధానిగా మారే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఇండియాలో డయాబెటిస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మధుమేహంతో బాధపడుతున్న రోగుల్లో 17% మంది భారతదేశంలోనే ఉన్నారు. 2019లో భారతదేశంలో మధుమేహం దాదాపు 7.7 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కొన్ని నివేదికల ప్రకారం 2045 నాటికి ఈ సంఖ్య 13.4 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారతదేశంలో ఈ మార్పు తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికీ దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధాప్య జనాభాతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితికి ముఖ్యమైన కారణం కూడా ఉబకాయమే. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఉబకాయం రికార్డు స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలో 13,50,00,000 మందికి పైగా జనాభా ఉబకాయంతో బాధపడుతున్నారు. వయస్సు, లింగం, సామాజిక ఆర్థిక అంతరాలు ఏమీ లేకుండా అందరినీ ఉబకాయం సమస్య పట్టి పీడిస్తోంది. 2022 లెక్కలు చూస్తే 4,40,00,000 మంది మహిళలు, 2,60,00,000 మంది పురుషులు ఉబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళలు, చిన్నపిల్లల్లో ఉబకాయం పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గణాంకాల ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ 1,40,00,000 మందికి పైగా చిన్నపిల్లలు ఉబకాయంతో ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే భారతదేశం మధుమేహానికి ప్రపంచ రాజధానిగా మారుతుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు బహుముఖ విధానాన్ని సిఫారసు చేస్తున్నారు. ఇందులో ఆరోగ్యకరమైన జీవన శైలి గురించి అవగాహన పెంచడం,
ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణలో పట్టణ, గ్రామీణ అసమానతలను పరిష్కరించడం వంటి కీలకమైన చర్యలున్నాయి. ఇందులో భాగంగానే వంట నూనె వాడకం తగ్గించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ ప్రజలు తమ దైనందిన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా హెల్తీ ఇండియా ఉద్యమానికి తోడ్పడాలని కోరారు. ప్రధాని మోడీ తన మన్ కీ బాత్లో కోరింది చాలా చిన్న కోరిక. తమ నెలవారీ వంట నూనె వాడకాన్ని కాస్త తగ్గించాలి అని. ఇప్పటి వరకు వాడుతున్న నూనె వాటాలో నెలకు 10% తక్కువ నూనె వాడాలన్నారు. ఇకపై వంట నూనె కొనుగోలు చేసేటప్పుడు 10% తక్కువ నూనె కొనాలని సూచించారు. ఇది ఉబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అవుతుంది అనడంలో సందేహం లేదు. ఇలా మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేయడం ద్వారా దేశ భవిష్యత్తు బలంగా, ఆరోగ్యంగా, వ్యాధిరహితంగా మార్చుకోవచ్చు కూడా. లేకపోతే తెలియకుండానే కోట్ల మంది జీవితాలు ఉబకాయం బారిన పడాల్సి ఉంటుంది. ఎక్కువ నూనె వల్ల శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటుతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ నూనెలో దాదాపు 120 క్యాలరీలుంటాయి. ఇక ఎక్కువ శుద్ధి చేసిన నూనెలను తీసుకోవడం, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న నూనెను వాడడం వల్ల కొవ్వు అధికంగా పేరుకుపోతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. కాలక్రమేణా అధిక నూనె వినియోగం జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను పెంచి ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తుంది. ఇక భారతదేశం మొత్తం వంట నూనెల వినియోగంలో పామాయిల్ వినియోగం దాదాపు 38% పెరిగిందని గతేడాది ఆసియన్ పామాయిల్ అలయన్స్ నివేదికలో తెలిపింది. భారతదేశంలో వార్షిక దేశీయ వంట నూనె వినియోగం దాదాపు 24 నుండి 28 మిలియన్ టన్నులుగా ఉంది. అందులో 9 మిలియన్ టన్నులు పామాయిల్ వాటా. ఇక దేశీయ డిమాండ్ను తీర్చడానికి భారతదేశం ప్రతి ఏటా 15 నుండి 16 మిలియన్ టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటుంది. దేశీయ డిమాండ్లో లోటును తగ్గించడానికి సంవత్సరానికి కనీసం మరో 9 నుండి 10 మిలియన్ టన్నుల అదనపు వంట నూనె అవసరమవుతుంది. ఇలా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా కూడా మారింది. దీన్ని పక్కన పెడితే భారతదేశ ప్రతిపాదన ప్రకారం 2023ని అంతర్జాతీయ మిల్లెట్ల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన తర్వాత మిల్లెట్ల ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ లీడర్గా నిలబెట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలో మిల్లెట్ల ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే వాటిని పండించడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఉత్పత్తిని కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు వారి రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇది దేశంలో ఉబకాయాన్ని తగ్గించడంతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇక వంటకు ఉపయోగించే నూనెలో ఎన్నో రకాలుంటాయి. కొబ్బరి నూనె నుండి పామాయిల్, వేరుశెనగ, సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె వంటి వంట నూనెలు ఉపయోగిస్తారు. అయితే ఏది తిన్నాము అనే దానికంటే ఎంత హెల్తీగా తిన్నాము అనేది ముఖ్యం. నిజానికి వంట నూనెల్లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి కావాలి కూడా. శరీరం వాటిని స్వయంగా తయారు చేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే ఒకే నూనె కాకుండా వేర్వేరు నూనెలను కలిపి పరిమితిలో వాడడం మంచిదంటారు నిపుణులు. మనం వాడే నూనెల్లో అవకాడో ఆయిల్, అవిసె గింజల నూనె, ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనవిగా చెప్తుంటారు. ఇక రిఫైన్డ్ నూనెల కంటే మిగిలిన నూనెల్లో కూడా మంచి చేసేవి ఉన్నాయి కాబట్టి పరిమితంగా నూనెను వాడొచ్చు. అయితే ఆహారంలో ఎక్కువ నూనె వాడి చేసే వేపులను తగ్గించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణుల సూచన. నివేదికల ప్రకారం చూస్తే నూనెలు, కొవ్వుల వినియోగాన్ని రోజుకు 10 టీ స్పూన్లకి పరిమితం చేయడం చాలా మంచిది కూడా. అలాగే వంట నూనె కొనే ముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూడాలి. అందులో నిర్ణీత మోతాదు కంటే ఎక్కువ కొవ్వు ఉంటే అది అనారోగ్యానికి కారణమవుతుంది. హెల్దీ అండ్ ఫిట్ దేశంగా మారాలంటే మనమంతా కలిసి ఊబకాయం సమస్యను పరిష్కరించాలి. దీనికోసం వ్యక్తులు, సంఘాలు, ప్రభుత్వం ఉమ్మడిగా పనిచేయాలి. అప్పుడే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. ప్రధాని మోదీ చేస్తున్న ఒబెసిటీ వార్లో మనదే గెలుపవుతుంది. For more videos like this, subscribe Big TV channel.